హాయ్ అండి. ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అంటే ఏంటి, ఎందుకోసం వస్తుంది, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఒక చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుంటాం. ఒక పెద్ద పేరు మోగిన ఎంప్లాయీ, మంచి బిజినెస్ మ్యాన్ కూడా, అంత కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చేసి చాలా లగ్జరీగా బతికి చాలా బిజీగా తీరిక లేకుండా జీవితం అంతా గడిపేసి ఫైనల్గా రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయ్యి ఇంకా ఆయన కమిట్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నిటికి కూడా ఇంకా ఏదో చేయాలి, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా ఏదో ఒకటి చేసుకోవాలి స్టిల్ తీరిక లేకుండా పరిగెడుతూ ఉన్నాడు. అలా పరిగెడుతూ ఉన్న ప్రాసెస్లో ఆయనకి ఇక నిద్ర లేకుండా అవ్వటం, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావటం, ఇదన్నీ 1 by 1 అర్థమైపోయి ఇంకా నేను హెల్ప్లెస్గా ఉన్నాను, నాకు సంథింగ్ మెడికల్ అటెన్షన్ నీడెడ్ అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్పారు, అన్ని పరీక్షలు చేసేసుకుని మీ బాడీ ఆర్గాన్స్ అంతా బాగుంది, మీకు మెంటల్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంది, సో మీరు కొంత స్ట్రెస్ తగ్గించండి అంటారు. మీకు నిద్ర పట్టడానికి కొన్ని మందులు రాస్తున్నాను, ఆ మందులు వాడుకుంటే సరిపోతుందండి, ట్రై చేయండి స్ట్రెస్ అని తగ్గించుకోవటానికి. సర్లే అని చెప్పి మందులు కొనుక్కొని ఇంటికి వచ్చాడు, వేసుకుంటున్నాడు, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన ఏంటి, నాకు ఎందుకు స్ట్రెస్ వచ్చింది, అసలు నేను ఇక చేయాల్సిన పనులని చేయలేదు కదా, నా కమిట్మెంట్ అంతా అయిపోతుంటే ఎవరు చూస్తారు, ఎలా చూస్తారు, మా వాళ్ళకేమో ఏంది రాదు, నేను ఏమైపోతాను, మీరందరూ ఏమైపోతారు అని మళ్ళీ స్ట్రెస్, ఇంకా స్ట్రెస్. సెకండ్ టైం కూడా మళ్ళీ డాక్టర్ మీరు ఇచ్చిన మందులు నాకు ఏం దక్కట్లేదు, అసలు నేను మందులు వాడుతున్నాను అయినా నాకు ఈ నిద్ర పట్టకుండా ఉంది, ఆలోచన ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంది, ఇంకా తగ్గించడానికి వేరే ఏదైనా మందులు యాడ్ చేస్తారా ఏంటి నా పరిస్థితి అంటే, లేదు సార్ నేను టూ మచ్ యాంగ్జైటీగా ఉన్నారు, మీది తగ్గాలంటే మందులు వాడాల్సింది, ఇదే మందులు, దీనికంటే మందులు ఎక్కువ ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేము, సో కూల్ సార్, మీకు ఒక టార్గెట్ పెట్టుకుని పని చేయకుండా కొంచెం రిలాక్స్గా ఉండండి. మళ్ళీ ఇంటికి వస్తారు, దీనమ్మ ఎంతసేపు వెళ్ళినా ఇదే చెప్తారండి, స్ట్రెస్ తగ్గించుకోండి. నేను తగ్గించుకునేది అయితే నేను హాస్పిటల్కి వెళ్ళటం ఏంటి, అసలు ఏం అర్థం కాదు ఏంటి, వీళ్ళు చెప్పేదానికి నాకున్న జబ్బుకు వీళ్ళకి సరిగ్గా వైద్యం చేయటం రాదని చెప్పి బాగా ఫ్రస్ట్రేటెడ్గా అయిపోయి ఇంటికి వచ్చి మెడికల్ ఫైళ్ళన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఆవిడ ఏదో పని చేస్తూ ఉంటుంది, సోఫా నుంచి ఇలా పడేసి ఏంటి ఈ గొడవలన్నీ అని విసుగ్గా ఉంటాడు. కానీ వాళ్ళ ఆవిడ వంటగదిలో చక్కగా హ్యాపీగా పాడుతూ అంట్లు తోముతూ ఉండి కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడి నుంచి చూసి అంటుంటాడు, ఏంటి నీకు అసలు ఎప్పుడు స్ట్రెస్ ఉండదు, నాకు నేను స్ట్రెస్తో రగిలిపోతున్నాను, నువ్వు ఎందుకు హ్యాపీగా ఉంటావు, ఎప్పుడు హ్యాపీగా ఉండి ఎట్లా పాడాలని అనిపిస్తుంటుంది ఏంటంటే, వాళ్ళ ఆవిడ వచ్చి కూర్చొని, ఏమండి ఇప్పుడు మనం లంచ్ చేసాము, ఈ పని ఇప్పుడు చేసేసుకుంటే మనకు నెక్స్ట్ మనం చేయబోయే పనికి ఒక క్లారిటీ ఐడియా ఉంటుంది, సో ఆ క్లారిటీ ప్రకారం నాకు నెక్స్ట్ ఏం చేయాలని నేను ముందు ప్లాన్ చేసుకుంటాను కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం నడిచిపోతుంది, పలానా టైంలో పలానా పని అవ్వాలి, ఈ రోజులో ఈ పని చేయాలి, అంతేకాని సంవత్సరంలో ఇన్ని అంట్లు తోమాలి, సంవత్సరం ఇన్నిసారి కిచెన్ క్లీన్ చేయాలి, సంవత్సరానికి ఇన్నిసారి వంటలు చేయాలి, ఇంతమందికి వండించాలని చెప్పి నేను ముందు నుంచి అస్సలు ప్లాన్ చేయట్లేదండి. ఏ పూట పనిలో ఆ పూట చేసుకుంటే ప్రశాంతంగా గడపగలుగుతాను. ఇవాళ 2 ప్లేట్లు ఉంది, మీరు నేను తిన్నాం, 2 ప్లేట్లు కడుక్కోవాలి, 2 గ్లాసులు కడుక్కోవాలి, సైడ్లో వేస్ట్ ప్లేట్ కడుక్కోవాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి. నా టార్గెట్ సింపుల్ అండి, ఈ పని ఇవాళకి చేసేసాను. సో నెక్స్ట్ నేను ఈవినింగ్ మీరు ఎప్పుడుకో కాఫీ అడుగుతారు, 5ంటికి నిద్రపోయి కాఫీ ఇవ్వాలి, ఒక ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాలి, తర్వాత డిన్నర్కి 2 చపాతీ అడుగుతారు. సో దీనికి నేను మెంటల్గా ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఉన్నాను, మీరు ఏం అడుగుతారు నేను ఏం చేయాలో నాకు తెలుసు, చేసిన తర్వాత ఆ పనిని వెంటనే నేను సర్దుకొని చేస్తున్నాను కాబట్టి నాకు ఎప్పుడు ఈ పనులు ఇన్నిసారి అంట్లు తోమాలి, ఇన్నిసారి ఇల్లు ఉడవాలి, ఇన్ని బట్టలు ఉదకాలి, ఇన్ని చేయాలి, నేను ఎప్పుడు టార్గెట్ పెట్టుకోలేదని, అందువల్ల హ్యాపీగా ఉండగలుగుతాను. మీకు టూ మచ్ టార్గెట్ పెట్టుకుంటున్నారు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ వస్తుంది, మీ టార్గెటే మీ స్ట్రెస్ అండి. సో స్ట్రెస్ మీరు తగ్గించుకోవాలంటే మీ టార్గెట్ తగ్గించుకొని టార్గెట్లో కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకోండి గురుగారు, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు మా శ్రీవారు అని ఆవిడ సలహాలు ఇచ్చిందండి. ఈయన వెళ్ళి పడుకొని అదే ఆలోచిస్తే అప్పటి నుంచి ఆయనకి లైఫ్లో ఎన్ని రోజులు ఇందుకోసం ఎందుకు వేస్ట్ చేసుకున్నాను, నేను అనుకున్న టైంకి అనుకున్న పనిని చేసేస్తే నాకు స్ట్రెస్ లేదు కదా, నేను ఒక పనికి పక్కన వాడి దగ్గరనో ఎదుట వాడి దగ్గరనో దేనికో వీడికో డిపెండ్ అవుతున్నాను, అందువల్ల స్ట్రెస్ వస్తుంది. ఇప్పటి నుంచి నా స్ట్రెస్ లెవెల్స్ నాకు స్ట్రెస్ కాదు కదా, ఇంక ఏ రస్ రాకుండా చూసుకుంటాను, నా లైఫ్ని మా ఆవిడ చెప్పినట్టు ఏ పూటకు ఆ పూట పని చేసుకుని హ్యాపీగా బతకాలని అనుకుంటున్నాను.
దీనివల్ల మీకు కూడా స్ట్రెస్ తగ్గింది అని అనుకుంటున్నాను. ఏమంటారు? మనం కూడా ఫాలో అయిపోతామా?